తీసుకుంటూ తలను నిటారుగా ఉంచుతున్నాం. శ్వాస వదిలేస్తూ తలను కుడి వైపు టర్న్ చేద్దాం. కుడి భుజాన్ని చూద్దాం. శ్వాస తీసుకుంటూ నిటారుగా వద్దాం. తలను ముందు వైపు తీసుకుని వద్దాం. ఎక్సేల్ రైట్, ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ స్ట్రైట్. అలాగే షోల్డర్ మూమెంట్స్ స్థితిలో రెండు కాళ్ళ మధ్య కాస్త ఒక అడుగు దూరాన్ని ఉంచుకున్నాం. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకుని వద్దాం. అలాగే రెండు చేతులు నిటారుగా తలకు ఇరువైపులా తీసుకున్నాం. రెండు చేతులు మోచేతులు తగిలిస్తూ షోల్డర్ రొటేట్ చేద్దాం. క్లాక్ వైడ్ డైరెక్షన్. 1 2 3. రివర్స్. 1 straight, exhale left, inhale straight. స్టిమ్యులేట్ అవుతాయి, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, హార్ట్ బాగా మసాజ్ గురవుతుంది, డయాఫ్రామ్ పైకి లాగబడి ఏకాగ్రత కూడా కుదురుతుంది. 4 5. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుమును భూమికి సమాంతరంగా తీసుకుని వద్దాం. తిరిగి శ్వాస తీసుకు. రీసెంట్గా అయినా స్లిప్ డిస్క్ సయాటికా ప్రాబ్లం ఉన్నా చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేద్దాం. స్థితిలోకి వద్దాం. 5. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నిటారుగా వద్దాం. కుడి పాదాన్ని ముందు వైపు తిప్పి ఉంచుదాం. శ్వాస వదిలేస్తూ రెండు చేతులు కిందికి రిలీజ్ చేద్దాం. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకుని వద్దాం. వైపున శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని నిటారుగా తీసుకుని వెళ్దాం. శ్వాస వదిలేస్తూ కుడి మోకాలు చుట్టి వేస్తూ పాదాలని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. కుడి భుజం గుండా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. సాధారణ. 3 4 5. నెమ్మదిగా తలను తమ భుజం గుండా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. సాధారణ శ్వాస. 10. బిగినర్స్ 40 కౌంట్స్ ఇద్దాం చాలు. ఎవరైనా కొత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మొత్తం అక్యుములేట్ అవుతాయి. డయాబెటీస్కి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా లంగ్ కెపాసిటీ, రక్త ప్రసరణ బాగా జరిగి మెదడులో ఉన్నటువంటి కణాలన్నీ చైతన్యం. తిరిగి 5 రౌండ్లు ఎవరికి వాళ్ళు చేద్దాం. వెరీ సింపుల్. ఎడమలో తీసుకొని కుడిలో వదిలేస్తున్నాం. తిరిగి కుడిలో తీసుకొని మనసు ప్రశాంతంగా కావడానికి ఉపయోగపడుతుంది. టెన్షన్ exhale left,